గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇక కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక సోమవారం ఉదయం స్కూల్కి వెళ్లిన తర్వాత అనారోగ్యంగా ఉందంటూ తిరిగి స్కూల్ నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక స్కూల్ టైం గడిచిపోయినా తిరిగి రాని బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గ్రామంలో వెతికారు. అయితే ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలికది హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇక బాలిక మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలిక అనుమానాస్పద మృతిపై తక్షణమే విచారణ జరిపి దోషులను 12 గంటల్లో పట్టుకోవాలని ఎంఆర్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సురేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఇక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉన్న బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. 12 గంటల్లోగా దోషులను పట్టుకోవాలని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత మృతురాలి కుటుంబానికి అండగా ఉండాలని కోరారు. స్కూల్కి వెళ్లిన పాప గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న నాగరాజు ఇంట్లో మృతి చెందడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక దోషులు గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని, ప్రభుత్వం బాధ్యతగా కుటుంబానికి అండగా ఉండాలని వారు డిమాండ్ చేశారు. కొత్తరెడ్డిపాలెం అనే విలేజ్లో ఒక 13 ఇయర్స్ బాలిక 7th చదువుతున్న పాప సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఆ పాప చనిపోవడం జరిగింది. ఈ రోజున మొన్న నాగరాజు అని చెప్పేసి అతను ఆల్రెడీ మ్యారీడ్, భార్యను వదిలేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లోకల్ గ్యాస్ కంపెనీ దగ్గర డాక్టర్గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఈ పాప యొక్క డెడ్ బాడీ ఉండడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ ఏక్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు. వాళ్ళ బ్రదర్ కూడా ఈ పాపతోనే అక్కడ 9th చదువుతున్నాడు. ఈవినింగ్ 4కి ఈ పాప గురించి ఇంటికి వచ్చిన రాలేదని తెలిసి చెక్ చేస్తూ ఈ నాగరాజు అనే ఇంటికి వెళ్ళి చూస్తాం జరిగింది. కిటికీలో చూస్తే బయట లాక్ చేసి ఉంది. కిటికీలో చూస్తే అనుమానం వచ్చి ఇమీడియట్గా లాక్ బ్రేక్ చేసి లోపలికి చూస్తే పాప చనిపోయి ఉంది. సస్పిషియస్ డెత్ కింద భావిస్తున్నాం. ఈ నాగరాజు గురించి తీసుకోవాల్సి వస్తుంది జరిగింది. అతను వస్తే కానీ ఏ విధమైనటువంటి ఇది జరిగిందనేది మనకు తెలుస్తుంది.